దుబాయ్‌లో పిల్లలందరికీ వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చారు. వింటర్ హాలిడేస్ ఇవ్వడంతో పాటు దుబాయ్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి వింటర్ క్యాంప్స్ అయితే పెట్టేశారు. సో, ఎక్కడికెళ్ళినా ఫ్రీ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర టికెట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే అల్బరారి వింటర్ ఫెస్ట్‌కైతే వచ్చేసాము. సో, దీని టికెట్స్ లోపల ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారా లేదా, టికెట్స్ ఏ ఏ ప్రైస్‌లో ఉంది. సో, ఇవంతా చూద్దాము. సో, మేమైతే ఇప్పుడు లోపలికెళ్తున్నాము. మాకైతే వాళ్ళు టికెట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చేశారు. సో, అల్బరారీలో టికెట్ ఎంతంటే పర్ హెడ్ 80 దిరహం ఉంది. పిల్లలకైతే 50 దిరహమ్స్ పెట్టారు. సో, బట్ అది ఎంట్రీ టికెట్ మాత్రమే. లోపలొచ్చామంటే పర్ యాక్టివిటీకి 35 దిరహమ్స్ పే చేసి మనం ప్లే చేయాల్సుంటది. బట్ ఈ యాక్టివిటీస్ అన్నీ వర్త్‌ఫుల్‌గానే ఉన్నాయి. బట్ మనం చూసి ఆడుకోవాల్సుంటది. సో, పర్ యాక్టివిటీ 35 దిరహమ్స్ కదా! ఇప్పుడైతే మా నేహ, సాధ్వి అయితే ఒక యాక్టివిటీకి వెళ్తున్నారు. ఇది లోపల ఆడుకునేదంట. సో, ఒక 2, 3 బెలూన్స్ విత్ ఎయిర్‌తో పెట్టేశారు. సో, వాటిని పట్టుకొని క్యాచ్ చేయడం, ఇంకా పాప్ చేయాలంట. సో, ఇది కూడా బావుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, మాకైతే కొత్తగా అనిపించింది ఈ యాక్టివిటీస్ అన్నీ. పిల్లలు చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యారు. సో, ఈ దుబాయ్‌లో జరిగే వింటర్ ఫెస్ట్ అన్నీ సేమ్‌గా ఉండవు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్టివిటీస్ పెడతారనమాట. సో, మనమైతే చూసుకొని వెళ్ళాల్సుంటది. ఏవి టికెట్స్ ఉన్నాయి, ఏవి ఫ్రీగా ఉన్నాయి అనేసి. ఈ అల్ బరారీలోనే ప్లే గ్రౌండ్ ఉంది. ప్లస్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా! సో, ఈ క్రిస్మస్ కోసము ఈ వింటర్ ఫెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్‌తో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో, ఇది కూడా ఒక 2 వీక్స్ ఉంటుంది అంతేనంట. వచ్చేవాళ్ళు వచ్చి ప్లే చేసుకోవచ్చు. బాగున్నాయి యాక్టివిటీస్. సో, ఈ అల్బరారీకి రావాలంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏదీ లేదు. బస్ కానీ, మెట్రో కానీ ఏది ఉండదు. వీలైతే క్యాబ్ బుక్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా కార్‌లో రావాల్సుంటది ఇక్కడికి. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉండింటే బాగుండేది. ఇక్కడైతే ప్లే గ్రౌండ్ ఎవ్రీథింగ్ అంతా డిఫరెంట్‌గా పెట్టారు. సో, క్రిస్మస్ ట్రీ చూసారా ఎంత పెద్దది చేశారో. చాలా బాగుంది. అన్ని యాక్టివిటీస్ అట్రాక్టివ్‌గానే ఉన్నాయి పిల్లలకి. సో, ఇక్కడే మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారు. సో, ఇలా ఉంటాయన్నమాట యాక్టివిటీస్. సో, ఇప్పుడైతే మా పిల్లలు డ్రాయింగ్ ఏస్తున్నారు. సో, వాళ్ళే ఎవ్రీథింగ్ మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో, అందుకే కదా మనం 35 ఏడీ కట్టేది. సో, ఆ టికెట్ ఇచ్చేసి ఇక్కడ ఎంతసేపైనా డ్రాయింగ్ ఎవ్రీథింగ్, ఇంకా స్టిక్కర్స్ అంట, స్టోన్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, వింటర్ యాక్టివిటీస్ అంటే ఇంకా అన్నీ ఇలానే ఉన్నాయి. బట్ ఇక్కడైతే కొన్ని కొన్ని డిఫరెంట్‌గా పెట్టారు. సో, రీసెంట్‌గా మేము ఐబీఎన్ బతుకమ్మలు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాంటివే ఉన్నాయి. బట్ అక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ కొంచెం బాగున్నాయన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ డెకరేషన్ అంతా అక్కడ ఉండే ఫ్యాకల్టీనే చేశారంట. సో, చాలా వండర్‌ఫుల్‌గా చేశారు. సో, వచ్చే వాళ్ళందరూ చాలా లైక్ చేశారనమాట ఈ అల్బరారీ ప్లే గ్రౌండ్‌ని. సో, చూస్తున్నారు కదా! లైటింగ్స్, తర్వాత ఆ స్నో అంట, క్రిస్మస్ ట్రీ, ఇవంతా ఎవ్రీథింగ్ వాళ్ళే చేశారంట. సో, ఇక్కడ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. సో, ఈ ట్రైన్‌కి అయితే మనం 35 ఏడీ పే చేయాలి. సో, ఎవ్రీథింగ్ మొత్తం రౌండ్ వేసుకొని వస్తుంది. ఈ వింటర్ ఫెస్ట్‌లో ఏమేమి ఉన్నాయి మొత్తం చూసుకొని రావచ్చు. సో, అదైతే మేము ట్రై చేయలేదు. నెక్స్ట్ అయితే మేము స్నో యాక్టివిటీకి వెళ్తున్నాము. యాక్చువల్‌గా అంతా స్నోనే అనుకున్నాను. బట్ వాళ్ళైతే సెట్ చేశారు ఇలా. థర్మాకోల్ ఉంటుంది కదా! దాన్నంతా ఇలా చేసేసారు. ప్లే గ్రౌండ్ లాగా చేశారు. చూడండి ఎంత బాగుందో. సో, పిల్లలు దాంట్లో ఆడుకోవడము, మీద పోసుకోవడము అలా చాలా బాగున్నాయి. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో, ఈ యాక్టివిటీకి కూడా మనం 35 ఏఈడీ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఎవ్రీథింగ్ అంతా మనం మంచులో ఆడినట్టే ఉంది. బట్ ఇదైతే రియల్ మంచేం కాదు. అంతా సెట్టింగ్ చేశారు వీళ్ళు. మేము వెళ్ళొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫొటోస్ చూసి చాలామంది అడిగారు. ఎక్కడ ఏంటి డీటెయిల్స్ చెప్పు, టికెట్స్ ఎంత, బాగుంటుందా లేదా అనేసి. నేనైతే వాళ్ళకి చాలా బాగుంటుంది అనే చెప్పాను. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. దట్టు స్నోతో ఇంకా అన్నీ డెకరేట్ చేశారు కదా! సో, వాటిలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ ఎవ్రీథింగ్ బాగా వస్తాయి. వింటర్ క్యాంప్ కదా! ఇంక సో, అన్ని వింటర్ క్యాంప్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని చెప్పాను.
సో, వాళ్ళు గూడా ఓకే. మేము కూడా ఒకసారి విజిట్ చేస్తాము. మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనేసి చెప్పారనమాట. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే వాళ్ళు 2 వీక్స్, 3 వీక్స్ అంతే లిమిటెడ్‌గానే పెట్టారు ఈ వింటర్ ఫెస్ట్. ఇంకా జనవరి ఫస్ట్ వరకు ఉనింటే చాలామంది వచ్చేవాళ్ళు అనుకుంటున్నాను. బట్ లాస్ట్ వీకే ఎండ్ అయిపోయిందంట ఇది. అందుకనేసి ఇంక మా ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పలేదు నేను. సో, వెళ్ళి మళ్ళీ వింటర్ ఫెస్ట్ ఉంటుందో లేదో అనేసి మళ్ళీ నన్నడుగుతారు. సో, ఒకవేళ వెళ్ళినా గూడా ఈ వింటర్ ఫెస్ట్ లేకపోయినా మనకి లోపల ప్లే గ్రౌండ్ ఉంటది. అల్బరారి ప్లే గ్రౌండ్ అని. సో, లోపల కూడా చాలా యాక్టివిటీస్ పెట్టారు. నేను గూడా ఫస్ట్ టైమ్ వెళ్ళాననమాట. ఇది సెకండ్ టైము. సో, చూసారు గదా! ఇంక నేను గూడా రియల్ మంచా కాదా అని చెక్ చేస్తున్నాను నేను. అంటే అంతా సెట్టింగ్ గదా! చూస్తేనే అలానే అనిపిస్తది. బట్ లోపలికెళ్తే అలా ఏం లేదు. అంతా థర్మాకోల్ లాగానే ఉంది. బట్ అది థర్మాకోలో కాదో నాకైతే పెద్దగా ఐడియా లేదు. సో, ఈ వింటర్ ఫెస్ట్ అయితే 10కి స్టార్ట్ అయిపోతది. 10కొచ్చామంటే ఇంకా అన్నీ కొంచెం కవర్ చేసేయొచ్చు ఇన్ టైమ్‌లోనే. సో, ఆఫ్టర్ 6 అయితే ఇంకా డార్క్ అయిపోతది. యాక్టివిటీస్ పెద్దగా ఎంజాయ్ చేయలేరేమో పిల్లలు అనేసి ఇంక మేమైతే 3:30 అలా వచ్చేసాము. సో, మా సాధ్వి అయితే ఎప్పుడు స్కేటింగ్ ఎళ్తుంది. ఐస్ స్కేటింగ్ అంట. ఇది వాళ్ళే షూస్ ఎవ్రీథింగ్ క్యాప్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో, మా నేహ గూడా వెళ్ళాలని ఏడ్చింది. సో, తనకు ఏజ్ లిమిట్ అడిగారు. ఎంత ఏంటి అని. సో, మేమైతే 3 అబోవ్ అని చెప్పాము. ఇంక వాళ్ళు అలో చేశారనమాట. సో, సాధ్వి చూడండి రియల్ ఐస్ స్కేటింగ్ లాగానే ఫీల్ అయిపోతుంది. బట్ ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళైతే చేయలేరు. మా సాధ్వికి ఇంట్లో కొంచెం నేర్చుకునింది కాబట్టి తను పడిపోకుండా వెళ్తుంది. సో, ఇక్కడ రాకపోతే ఇంకా వాళ్ళే మనకది ప్రొవైడ్ చేస్తారు. తోసుకొని ఎళ్ళొచ్చు. చిన్న పిల్లలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ సపోర్టివ్‌గా అది ఇస్తున్నారనమాట. మా నేహాకైతే అది లేకపోతే ఇంక అసలు ఒక అడుగు గూడా వేయలేకపోయింది ఈ షూస్‌తో, స్కేటింగ్ షూస్‌తో. ఇంకా నేహ గూడా వచ్చేసింది. చూస్తున్నారు గదా! తను ఇంక తొయ్యలేక చాలా ఇబ్బంది పడుతుంది. బట్ నేను వెళ్ళాలి అంటుంది ప్రతి యాక్టివిటీకి. ఆడికెళ్తే ఏమీ ఆడుకోలేదు. సో, కొంచెం పెద్దవాళ్ళైతేనే ఈ స్కేటింగ్ దగ్గరైతే బాగా ఎంజాయ్ చేయగలరు. చిన్న పిల్లలైతే ఏమి ఎంజాయ్ చేయలేరు. బట్ వేద అయితే చాలా బాగా చేసేసింది. సో, ఈ ఐస్ స్కేటింగ్‌లోనే హాఫ్ అన్ అవర్ వరకు టైమ్ స్పెండ్ చేసేసారు. సో, నెక్స్ట్ యాక్టివిటీకెళ్దాము అనేసరికి ఇంకా మా నేహ అయితే వచ్చింది. బట్ తనైతే అసలు ముందుకు ఒక అడుగు గూడా వేయలేకపోతుంది. ఇంకా అందుకే మేము నెక్స్ట్ యాక్టివిటీకైతే తీసుకెళ్ళిపోయాము. సో, ఇక్కడ ఫేస్ పెయింటింగ్ గూడా ఉంది. తర్వాత అలా ట్యూబ్ రైడింగ్ ఉంది. ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చూడండి ఇంక నేను అయితే వీడియోలో చూపిస్తున్నాను ఎలాంటి యాక్టివిటీస్ ఇక్కడ పెడుతున్నారని. సో, లాస్ట్‌లో అయితే శాంతాతో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అన్నీ తీసుకోవచ్చంట. సో, ఇది స్నో గ్లోబ్. లోపలికెళ్తే ఇంకా ఇలా ఎంజాయ్ ఉంటుందన్నమాట. సో, మేమైతే ఇప్పుడు ఫేస్ పెయింటింగ్ ఎళ్ళాల్సింది. బట్ ఆ ఫేస్ పెయింటింగ్ వద్దు మాకిది కావాలి అనేసి ఇంకా ఈ యాక్టివిటీకైతే వచ్చాము. సో, ఇది కూడా టోటల్ వైట్‌గా ఉంది. ఇంకా కింద కూడా వైట్‌గా ఉండేసరికి మేము కిందంతా థర్మాకోల్ ఉంటుందేమో అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడ ఓన్లీ పేపర్ మటుకే ఉంది. సో, వాళ్ళైతే కొంచెం కింద పడితే తగులుతా ఉందిక్కడ. సో, ఇక్కడ మూవీ కూడా చూడొచ్చు. బీన్ బాగ్స్ వేసేశారు ఒక 10, 15. సో, అక్కడ కూర్చొని మనము కిడ్స్ మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఈ యాక్టివిటీ అయిపోతానే అక్కడికే వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాము. సో, ఫేస్ పెయింటింగ్ అండ్ మూవీ ఇంకా ట్యూబ్ రైడింగ్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయన్నమాట మావి. సో, అవన్నీ అయిపోతే ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాము. సో, మా సాధ్వి, నేహ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో, మనం ఏమన్నా తినాలంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏం లేవు. బట్ చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. మనకు పిజ్జా కావాలన్నా పాప్‌కార్న్, ఐస్ క్రీమ్, క్యాండీస్ తర్వాత ఏదన్నా లిమిటెడ్‌గా లంచ్ అలా తినాలన్నా కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఇప్పుడైతే మేము ఫేస్ పెయింటింగ్ దగ్గరకైతే వచ్చాము. సో, ఇది అయిపోయిన తర్వాత ఇంకా ట్యూబ్ రైడింగ్‌కైతే వెళ్తాము. సో, ఇక్కడ బ్రాస్లెట్ మేకింగ్, ఆర్ట్ కూడా చెప్తున్నారు. సో, ఇలా టాయ్స్ ఇచ్చేసి ఆ టాయ్స్‌కి పెయింటింగ్ ఏయమని చెప్పడము. అలాగే బిస్కెట్స్, క్యాండీస్‌తో వాళ్ళకి నచ్చిన టాయ్స్ చేయడము. సో, అలా చేస్తున్నారు ఇక్కడైతే. సో, స్ప్రింకిల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, చాలా బావుంది. ఒక్కొక్క యాక్టివిటీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంది. సో, పిల్లలందరూ చాలా అట్రాక్ట్ అయిపోయారు. నెక్స్ట్ టైమ్ కూడా రావాలి అనిపించేంతగా ఉండిందనమాట.
సో ఈ ఫేస్ పెయింటింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. మనం ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ ఫేస్ పైన మనకి వేస్తారు. సో మా సాధ్వి ఎల్సా అడిగింది. సో తనైతే ఫేస్ మొత్తం ఎల్సా వేసేసింది బ్లూ కలర్లో. సో మా నేహ కూడా ఎల్సానే వేసుకునింది. సో తనకి బాగొస్తుందా, సాధ్వికి బాగొస్తుందా చూద్దాము. ఫేస్ పెయింటింగ్ అంటే ఇంక పిల్లలకి మామూలుగా ఉండదు. సో ఇంక కూర్చునేసిందనమాట లైన్లో. ఒక 20 మినిట్స్ వెయిట్ చేశారు. సో తర్వాత మా ఛాన్స్ వచ్చింది. సో ట్రైన్ చూసారు కదా, ఇంకా అదే ఎనీ టైం తిరుగుతూనే ఉంది. ఇప్పుడు డార్క్ అయిపోయింది కదా, అయినా ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతూనే ఉంది ఆ ట్రైన్. సో శాంతాతో ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుందామనేసి ప్లాన్ చేసాము. బట్ ఈ ఫేస్ పెయింటింగ్ దగ్గర చాలా టైం అయిపోయింది. సో శాంతాతో ఫొటోస్ మిస్ అయిపోయాం మేమైతే. సో ఈ ఫేస్ పెయింటింగ్ దగ్గర హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. సో వాళ్ళు స్లోగా వేస్తున్నారు నీట్గా. ఇంకా ఆ చమ్కీస్ అంట, ఆ స్టోన్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఆ ఫేస్ పైన పెడుతున్నారు. సో అందుకే కొంచెం లేట్గా అయినా పర్లేదులే, నీట్గా వేసుకుందాము అనేసి మేమైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ పైనే ఉండిపోయాము. సో మా నేహ అయితే అడుగుతూ ఉంది, స్టోన్ పెట్టు ఆంటీ, ఈ స్టోన్ పెట్టు ఆంటీ అనేసి. సో తనైతే ఇంకా ఎల్సా కదా, ఇంకా అన్ని బ్లూ స్టిక్కర్స్ అయితే అంటిస్తుంది. సో ఫైనల్గా నేహాదే కొంచెం బాగా వచ్చింది. సాధ్విది పైన ఫోర్ హెడ్ మటుకు మాత్రమే వేశారు. బట్ నేహాకి ఫేస్ మొత్తం అంతా కవర్ చేసేసరికి నేహా లుక్కే బాగా కనిపించింది మాకైతే. సాధ్విది ఈ లుక్ వచ్చింది. సో తను చాలా ఫీల్ అయిపోయింది నేహాదే బాగుంది అనేసి. బట్ చిన్న ఫేస్ కదా, అందుకని ఆమె మొత్తం ఫేస్ మొత్తం కవర్ చేసేలాగా చమ్కీస్, తర్వాత స్టోన్స్ అంతా వేసిందనమాట. సో ఫేస్కే కాక ఇంకా హ్యాండ్కి కూడా వెయ్యి ఆంటీ అని చెప్తుంది. సో తనైతే ఇంకా హ్యాండ్కి కూడా కొద్దిగా చమ్కీ అలా పూసేసి స్టోన్స్ ఏదో అంటిస్తుంది. సో మా నేహ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడైతే. చూడండి లాస్ట్లో మిర్రర్ కూడా చూపిస్తుంది ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంది మా నేహాని. సో తనైతే చాలా హ్యాపీగా బాగుంది ఆంటీ, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది అనమాట ఆంటీతో. సో ఆంటీ ఫోటో కూడా తీసుకునింది మా నేహాతో. సో ఫేస్ పెయింటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా శాంతాతో వీడియో ఫొటోస్ తీసుకొని మూవీ దగ్గరికి వెళ్ళిపోదాము అనేసి ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ పాప్కార్న్, క్యాండీ, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. బట్ 15 dirham అనమాట పాప్కార్న్ ఒకటి. సో అదొకటి తీసుకొని ఇంకా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మేము అన్ని యాక్టివిటీస్ ఫినిష్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి శాంతా వెళ్ళిపోయారు. సో శాంతాతో ఫోటో మిస్ అయిపోయాము. సో ఇంకా చూడండి, ఇంకా లైటింగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా సెట్ చేశారు. సో ఈవినింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేహ, సాధ్వి ఇద్దరు శాంతాకి లెటర్ రాస్తున్నారు. సో ఏదో శాంతా సీక్రెట్ గిఫ్ట్ ఇస్తారంట. సో అందుకని నేను లెటర్ రాసి ఇంకా దాంట్లో వేస్తున్నారు. మా నేహ అయితే ABCDలు A to Z అంతా రాసేస్తుంది. తనకు తెలియదు కదా శాంతాకి ఎలా లెటర్ రాయాలి ఏంటి అనేసి. సో ABCDలు నీట్గా రాసేసింది చూడండి. సో ఇప్పుడైతే పాప్కార్న్, స్నాక్స్ అన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా మూవీ చూద్దామని వచ్చేసాము. సో వేద, నేహ, సాధ్వి ముగ్గురు అయితే ఒక దగ్గర కూర్చొని చూస్తున్నారు. సో ఎల్సా మూవీ చాలా బాగుంటుంది కదా, ఇంకా సో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను, మా ఆయన, మా ఆంటీ ముగ్గురు కలిపి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సో మూవీ చూసారు కదా ఎలా సెట్ చేశారు అవుట్ సైడ్. సో చాలామంది ఉన్నారనమాట ఇక్కడ, చూస్తూ ఉన్నారు అందరూ. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాం, మురుకులు. పిల్లలు అయితే తింటూ ఇంకా మూవీ చూస్తున్నారు. సో మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా వింటర్ క్యాంప్ అల్బరారీలో ఎలా చేస్తారని ఫస్ట్ టైం చూసాము. సో చాలా బాగా ఉండింది. సజెస్ట్ చేసాం మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో వాళ్ళు కూడా రావాలని చాలా ప్లాన్ చేశారు. సో మేబీ కొంతమంది వచ్చింటారేమో తెలియదు నాకైతే. బట్ చాలామంది అయితే అడిగారు నాకు ఈ డీటెయిల్స్ గురించి. సో ఇప్పుడైతే నేహ, సాధ్వి ట్యూబ్ రైడింగ్ వెళ్తున్నారు. సో ఇది కూడా చాలా మంచి యాక్టివిటీ, బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు.
మా యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ అయిపోయి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా లైటింగ్స్, సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా బాగుండింది. సో మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి ఆ కాన్ఫిడెన్స్‌తోనే నేను వాళ్ళకి చెప్పాను నేను. సో డిన్నర్ ఇక్కడ ఏం చేయలేదు. సో మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 7:30 టైం ఇప్పుడు. ఇంకా వెళ్ళేసరికి 8:30 అలా అయిపోతుంది. సో ఇంటి దగ్గరే చేద్దామనేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో అల్బరారీలో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా వండర్ఫుల్గా ఉండింది ఈ అల్బరారీ వింటర్ ఫెస్ట్.